లక్ష్మి లక్ష్మి కళ్యాణ్ ఏది కనిపించట్లేదు. ఇల్లంతా చూశాను అంకుల్, నాకు ఎక్కడా కనిపించలేదే. కళ్యాణ్ కనిపించలేదా? నిద్ర లేవలేదేమో చూడండి. లేదంకుల్, కళ్యాణ్ ఉదయమే లేచి బయటికి వెళ్ళినట్టు. ప్రతిరోజు కాఫీ తనే తీసుకొచ్చేది, ఇవాళ టాలెంట్ ఏమిటా అని వెతుకుతున్నాను బాబాయ్ గారు. ఎక్కడికి వెళ్ళింది? ఇంటి నుంచి బయటికి వెళితే ఎవరికో ఒకరికి చెప్పే వెళ్తుందే. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? అమ్మా కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళింది, ఏమైందమ్మా? అలా ఏడవటం కాదురా, అంతా వెళ్ళి వెతకండి, పదండి. కళ్యాణి, కళ్యాణి, ఏమిటమ్మా ఇది? నువ్వెవరికి అపచారం చేశావని ఈ పని చేసావమ్మా? అది కాదు అంకుల్, మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తంగా ఇలా చేశానని నాతో చెప్పింది. నువ్వు చేసిన తప్పెలా అవుతుందమ్మా? ఒకవేళ తప్పైనా డాడీకి అపాలజీలు సారీలు చెప్పుకోవాలి కానీ ఆ కొండ దేవత ముందు ఇలా చేయడం బాగుంటుందా? ఏమిటో, మనసుకి ఎంత తోస్తే అంత. వెరీ సెన్సిటివ్ గర్ల్. సరేలేమ్మా, రెస్ట్ తీసుకో. కళ్యాణి, మీ నాన్నకి ఏవో మాటలు చెప్పి నమ్మించాను. అసలు ఎందుకు ఇలా చేశావమ్మా? నేను విష్ణుకి చాలా ద్రోహం చేశాను అంకుల్. అనుక్షణం అతన్ని కించపరిచాను. ఒక మామూలు మనిషికిచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా అతన్ని అవమానపరిచాను. అతని హృదయానికి చేసిన గాయం ముందు నా శరీరానికి వేసుకున్న శిక్ష చాలా చిన్నది అంకుల్. అంకుల్, భోజనం రెడీ. ఆయన్ని కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ. ఆ గాడిని కూడా మింగడానికి రమ్మను. అంకుల్, భోజనం రెడీ. ఆయన కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ. వారిని కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ. విష్ణుని కూడా తీసుకురా. అంకుల్, భోజనం రెడీ. ఆయన్ని కూడా పిలువు. అంకుల్, ఒక్కొక్కసారి జీవితం నాటకంలా ఉంటుంది, నాటకం జీవితం అవుతుంది. ఏమిటి? ఒకసారి నాటకంగా ఆరంభమై జీవితం అవుతుంది, ఒక్కొక్కసారి జీవితమే నాటకం అవుతుంది. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. దీంట్లో అర్థం అవడానికి ఏముంది? వెరీ సింపుల్. నాకు విష్ణు నచ్చాడు. అతను ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ విషయం సరే, డబ్బు కోసం మొగుడు వేషం వేయడానికి వచ్చిన అతని మనసులో నువ్వంటే మరి ఏ ఉద్దేశం ఉందో ఏమిటో తెలుసుకో. ఏ ఉద్దేశం ఉన్నా సరే, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ వాంట్ టు మ్యారీ హిమ్. అలా తొందరపడిపోక ముందు అతనికి డబ్బు అంటే ఇష్టమో నువ్వంటే ఇష్టమో తెలుసుకోవాలి. ఇవాళ డబ్బుల కోసం వచ్చినప్పుడు ఒక నాటకం ఆడతాను. కళ్యాణి, డాడీ ఇంట్లో లేరా? అవును అంకుల్, డాడీ గూడెంకేసి వెళ్ళినట్టున్నారు. చిన్నమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు. ఓహో, మరి టింగ్ టింగ్ గారు ఏమయ్యాడు? ఏమయ్యా చెట్టు కింద ప్లేడరు?